టీవీ. చిత్ర పరిశ్రమల్లో జరుగుతున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఇలాంటి క్రమంలో జానీ మాస్టర్ పై ఇలాంటి కేసు నమోదు కావడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కోవకు చెందిన విషయాలను సీరియస్ గా తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని చిత్రసీమ భావిస్తుంది. అందుకు తగ్గట్టుగానే తెలుగు ఫిలిం ఛాంబర్ జానీ మాస్టర్ కేసులో కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ఈ కేసు పూర్వాపరాల్ని పరిశీలించడానికి ఛాంబర్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 2 వారాల ముందే ఈ కమిటీ తన పని ప్రారంభించింది. 90 రోజుల్లోపు ఈ కమిటీ ఓ నివేదిక సమర్పించనుంది. నిజానికి మీడియాకు వెళ్లక ముందే ఈ కేసు ఛాంబర్ ముందుకు వెళ్లింది. ఛాంబర్ పెద్దలంతా కూర్చొని ఈ కేసు కోసం ఓ పరిష్కార మార్గాన్ని అన్వేషించే పనిలో పడింది. చివరికి బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో మీడియాకు పాకింది. లేదంటే ఛాంబర్ లోనే ఈ కేసును గుట్టు చప్పుడు కాకుండా పరిష్కరించేవాళ్ళు. ఇప్పటికే కమిటీ అటు బాధితురాలు స్టేట్మెంట్ తో పాటు ఇటు జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. ఇప్పుడు సాక్ష్యాధారాల్ని సేకరించే పనిలో పడింది. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి జానీ మాస్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు. బాధితురాలికి అన్ని రకాలుగాను అండగా ఉంటామని ఛాంబర్ ధైర్యాన్ని ఇచ్చింది. అంతేకాదు పరిశ్రమలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఛాంబర్ ని సంప్రదించాలని, తక్షణం చర్యలు తీసుకుంటామని ఛాంబర్ పెద్దలు సూచించారు. బాధితురాలు కమిటీ ముందు చాలా విషయాల్ని తీసుకువచ్చిందని తెలుస్తుంది. 16 ఏళ్ల వయసులోనే తనపై లైంగిక దాడి జరిగిందని, డాన్సర్ అసోసియేషన్ లో తనకు కార్డు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు గురి చేశారని ఆమె తన ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. జానీ మాస్టరే కాకుండా మరికొంతమందిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వాళ్ళందరినీ ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ విచారించబోతుంది. ఇప్పటికే ఈ కేసుపై జానీ మాస్టర్, అతను భార్య కూడా క్లారిటీ ఇచ్చారు. వీటిలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. చూడాలి మరి చివరికి ఈ కేసులో ఏం తేలుతుందో.